నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. సంక్రాంతి సందర్భంగా కర్ణాటక సంప్రదాయ పద్ధతి అయిన ఎళ్ళు బెల్ల ఎలా చేయాలి అనేది ఈరోజు చూపిస్తున్నాను. ఎళ్ళు అంటే నువ్వులు, బెల్ల అంటే బెల్లం. ఇది ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటాం సంక్రాంతి సందర్భంగా. దీనికోసం ఒక మందపాటి పాత్ర కానీ బాండ్లీ కానీ తీసుకుని పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన తొక్క అనేది కాస్త బ్రౌన్గా అయ్యేంత వరకు, అది చిట్పట్లాడుతుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇలాగా మార్చకుండా చూసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అది చాలా ముఖ్యం. ఇవంతా వేయించుకున్న తర్వాత బయటికి తీసేస్తున్నాను. తీసి తొక్క తీసేసి కుదిరినంత ప్రతి గుండుని 2 పప్పులుగా ఇలాగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవి కూడా కాస్త ఎరుపు రంగు వచ్చి చిట్పట్లాడితే చిందుతాయి కదా, అంతవరకు వేయించుకోండి. ఇవి కూడా బయటికి తీసేస్తున్నాను. వేరుశనగుళ్ళతో పాటే వేసేసుకున్నాను. తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. చిన్నగా తరుక్కోండి. ఇది కూడా పావు కప్పు. వీటితో పాటు వేరుశనగుళ్ళు నువ్వులతో పాటు వేసేసాను. తర్వాత పావు కప్పు వేయించిన శనగపప్పు లేదంటే పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇవి కనుక ఏ కారణంగాన మెత్తగా అయినట్టు అనిపిస్తే కనుక బాండ్లీలో వేసుకుని 1 నిమిషం అలాగా వెచ్చ చేసుకోండి. అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కరకరలాడతాయి. కరకర అంటే ఫ్రెష్గా ఉండేట్టు, అలా క్రిస్ప్గా ఉండేట్టు ఉండాలి. నేను తీసుకున్నవి అలాగే ఉన్నాయి, అందుకని నేను మళ్ళీ వేయించుకోవట్లేదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపితే వేరుశనగుళ్ళు, ఎండు కొబ్బరి, నువ్వులు, పుట్నాల పప్పు తీసుకుంటే 4 కలిపితే 1 కప్పు వచ్చింది. ఆ 1 కప్పు ఇంగ్రీడియంట్స్కి నేను సగం కప్పు బెల్లం తీసుకున్నాను. నేను బెల్లాన్ని తరుక్కున్నాను. ఇలాగ చిన్న ముక్కలు వచ్చేట్టుగా తరుక్కున్నాను. తురుములాగా చేసుకోకూడదు. మీకు ఇలాగా ముక్కలుగా చేసుకోవడానికి కుదరలేదు ఏ కారణంగా అంటే, మనకి ఇప్పుడు మార్కెట్లో చిన్న క్యూబ్స్ లాగా బెల్లం దొరుకుతుంది, అవి తీసుకోవచ్చు. ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకుంటేనే దీనికి బాగుంటుంది. ఇప్పుడు ఈ సగం కప్పు బెల్లం దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, సాధ్యమైనంత వరకు నేను అన్నీ చిన్న ముక్కలు వచ్చేట్టుగానే తరుక్కున్నాను. అక్కడక్కడ ఒక్కొక్కటి అంటుకుపోతే నేను కొంచెం చేత్తోనే సెపరేట్ చేసేసాను. ఇవన్నీ కలిపేసుకోండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇది తప్పకుండా చేసుకుని మేము ఒకళ్ళకొకళ్ళం పంచుకుంటాం. ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు పంచుతాం, తాంబూలం రూపంలో వేరే వాళ్ళకి ఇస్తాం. ఎళ్ళు బెల్ల తిందు ఒళ్ళే మాతాడు అని, అంటే ఆల్ ద బెస్ట్ అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నట్టు, మంచి మాట్లాడు అని చెప్పుకోవటం, అంతా మంచి జరుగుతుంది అని ఇంకొకళ్ళ మంచిని ఆశించటం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.